దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లకు సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా స్పష్టత ఇచ్చింది. పెన్షన్ సవరణ, భవిష్యత్ ప్రయోజనాలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి అంశాలపై వెల్లడించిన వివరాలు పెన్షనర్లలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పెన్షన్ సవరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక వివరణ ఇచ్చింది. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31 నాటికి లేదా అంతకుముందు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సవరించిన పెన్షన్లు వర్తిస్తాయా అనే ప్రశ్నకు పార్లమెంట్లో సమాధానం లభించింది. ఆర్థిక శాఖ తరపున వెల్లడించిన వివరాల ప్రకారం పెన్షన్లు మరియు జీతభత్యాల అంశాలపై సంబంధిత కమిషన్ తన సిఫారసులు సమర్పించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్షన్ నిబంధనల ఆధారంగానే తదుపరి నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పెన్షన్ వ్యవస్థలో మార్పులు వస్తాయా లేదా అనే అంశంపై చాలామంది పెన్షనర్లలో ఉన్న సందేహాలకు కూడా కేంద్రం స్పందించింది. కమిషన్ నివేదికలు, ప్రభుత్వ నిర్ణయాల ఆధారంగా భవిష్యత్ మార్పులపై స్పష్టత వస్తుందని పేర్కొంది. అదే సమయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విధానాన్ని మరింత సులభతరం చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను పోస్టల్ సేవల ద్వారా కూడా సమర్పించే అవకాశం అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే పెన్షన్ సవరణలు మరియు డిజిటల్ సేవలకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా వివరణ పెన్షనర్లలో ఉన్న అనేక సందేహాలకు కొంత మేర స్పష్టత ఇచ్చినట్టుగా భావిస్తున్నారు.